ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 13వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇది 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి తప్పించాడు. ఆయన వారిని బయటికి తీసుకొచ్చాడు. అలా బయటికి తీసుకొచ్చిన వెంటనే దేవుడు అంటున్నాడు, ప్రథమ సంతానం నాది, వాళ్ళు మీకు నాకు ఇవ్వాలని చెప్పి. ఇక రెండవదిగా దేవుడు వాళ్ళని ఆ విధంగా నడిపిస్తూ ఉండగా ఫిలిస్తీన్ దేశం దగ్గరైనా సరే ఆయన చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండజేశాడు. ఆ తర్వాత కానాన్లో ప్రవేశింపజేశాడు. ఇదిగో దీని వెనక కూడా దేవునికి కారణం. అలాగే చివరిగా దేవుడు ఇశ్రాయేలు నడిపిస్తూ వారికి పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎండ తగలకుండా రాత్రి చలి తగలకుండా కాపాడుతూ వచ్చాడు. వాళ్ళ ముందు నేను ఉన్నానని భరోసా ఇచ్చాడు. ఇదిగో ఈ విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. మొదటగా మనం నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, ఇశ్రాయేల్లో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము, అది నాదని చెప్పాను. ఇదిగో దేవుడు బయటికి తీసుకురాగానే చెప్తున్నాడు, ప్రథమ సంతతి నాది. ఎందుకు దేవుడు ఎలా చెప్తున్నాడు అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులకు ఒక కష్టం ఉంది. అదేంటంటే ప్రథమ సంతానం వారి యొక్క ఐగుప్తు దేవతలది. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవతలు కాదు, నేను నిజమైన దేవుని. ఇదిగో ఇశ్రాయేలులారా, మీ ప్రథమ సంతతి నాది, మీ ఫస్ట్ నాది. అదే దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మన కోసం అన్నీ ఇచ్చిన యేసయ్యకి మనం ఏమి ఇచ్చినా తక్కువే. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది మన హృదయం. ఆయన మనల్ని తన ఫస్ట్ ప్రయారిటీ చేసుకున్నాడు. దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు. నేను మిమ్మల్ని ఫస్ట్ చేసుకున్నాను కదా, మీరు నన్ను మీ ఫస్ట్ చేసుకోవాలని. అది ఎంత తేలిక. అయితే ఈరోజు దానికి ప్రజలు రకరకాల మాట్లాడుతారు. దేవుడికి ఎందుకు ఇవ్వాలి, దేవుడు ఏం చేశాడని, నేను ఎందుకు ఇలా చేయాలి, నాకు అలా చేయాలని లేదు, అలా ఎక్కడైనా రాసి ఉందా, ఇలా ఉందా అలా ఉందా అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతుంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీ సమయంలో మొదటిది, మీ ప్రయారిటీలో మొదటిది దేవుడే అయి ఉండాలి. ఎవరైనా దేవుణ్ణి మొదలు పెడితే దేవుడు వాళ్ళని తప్పక మొదలు పెడతాడు. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఇదిగో దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీకు నేను మొదటగా ఉండాలి. అయితే మనుషులు దేవుని మొదలు పెట్టరు. వాళ్ళ ఉద్యోగాన్ని మొదలు పెడతారు, వాళ్ళకున్న ఆశలను మొదలు పెడతారు, వాళ్ళ బలాన్ని ఒక్కోసారి మొదలు పెడతారు, వాళ్ళ కోరికలను ఒక్కోసారి మొదలు పెడతారు. ఇదిగో వాళ్ళ బిడ్డలను లేదా వారు ప్రేమించేవారినో ఎవరో ఒకరిని దేవుని కంటే ముందు పెట్టేస్తారు. దేవుడికి అది నచ్చదు. ఎందుకంటే దేవుడు మనల్ని తనకు మొదటగా పెట్టుకున్నాడు. మన కోసం తాను ఈ భూమికి నరరూపుగా ఎత్తించి మన కోసం సిలువలో మరణించి తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తం అంతా కాచాడు, మనల్ని విమోచించాడు. అంత మాత్రమే కదా, మనకు నిత్య జీవాన్ని ఇస్తాను వాగ్దానం చేశాడు. ఇదిగో అంత గొప్ప దేవుడు, మన కోసం అన్నీ ఇచ్చిన దేవుడు మన నుంచి ఏమడుగుతున్నాడు, మన హృదయమే కదా. మరి ఆయనకి మనం ఫస్ట్ ఇవ్వడంలో ఎందుకు వెనక్కి తీయాలి? అందుకనే ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో వచ్చే మొదటి తలంపు దేవుని కొరకు అయినా. మీ హృదయాన్ని లెగ్గానే దేవుణ్ణి తలంచుకోవాలి. మీరు పడుకునేటప్పుడు కూడా మీకు దేవుడి తలంపులు ఉండాలి. ఈ మధ్యలో అంతా కూడా మీరు ఏ పని చేసినా దేవుని మహిమార్థమే చేయాలి. అవును, పని ఇచ్చింది దేవుడే, అయితే ఆ పని దేవుడు చూస్తున్నాడని ఆయన కోసం చేస్తుంటే దేవుడు తప్పక దాంట్లో మనం ఆశీర్దిస్తాడు. అలాగే అందులో ఆయనే మొదలుంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి, దేవుడే మనం మొదటై ఉండాలి. ఇక రెండవదిగా నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమనుకుని ఫిలిస్తీన్ దేశం సమీపమైనను ఆ మార్గం వారిని నడిపించలేదు. చూసారా, దేవుడు ఫిలిస్తీన్ దేశం సమీపమైనా సరే ఆ మార్గంలో వారిని నడిపించకుండా చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు. ఎందుకు ఎలాగంటే, దేవుడు వీళ్ళ యుద్ధం చూస్తే ఎక్కడ పశ్చాత్తాపడిపోయి వెనక్కి తిరిగిపోతారు, భయపడిపోతారు. ఇదిగో దేవుని గురించి ఒక మాట రాయబడింది, ఆయన ఇశ్రాయేలుని మేపడేవాడు అని చెప్పి. దావీదు మహారాజు యెహోవా కాపరి అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు అదే మాట చెప్పాడు, నేను గొర్రెలు మంచి కాపరిని అని చెప్పి. మంచి కాపరికి తెలిసి తన గొర్రెలను ఏ విధంగా నడపాలి. చిన్నగా లేత ప్రాణున్న గొర్రెని వడివడిగా నడిపించుకోడు. అలా చేస్తే అవి అలసిపోయి చనిపోతాయి. అప్పుడు వాటిని నెమ్మదిగా తీసుకోవాలి. దేవునికి తెలుసు తన గొర్రెలను ఏ విధంగా నడిపించాలి. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళేమి ఎక్విప్డ్గా లేరు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, యుద్ధానికి వాళ్ళు ఇంకా సిద్ధం కాలేదు. అయినా సరే దేవుడు ఫిలిస్తీన్ దేశం నుంచి తీసుకొచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వాళ్ళని బయటికి తీసుకురాగలరు. అయితే ఎంతమంది తప్పిపోదురు, ఎంతమంది దేవుడు చేసే అద్భుతాన్ని కంటే ముందే కలవరపడిపోయి పడిపోదురు. ఇదంతా ఎరిగిన దేవుడు, ఇదిగోనయ్యా మీరు అలసిపోకూడదు, మీరు సమస్య వెళ్ళిపోకూడదు, మీరు విశ్వాసం అటు ఇటు తనకూడదు, నేను మిమ్మల్ని చుట్టూ తిప్పి తీసుకొస్తా అని చెప్పి వాళ్ళని చుట్టూ తిప్పి తీసుకొచ్చాను. ఈరోజు మీరు దేవునికి సలహా ఇస్తున్నారా, దేవా నేను ఇప్పటి నుంచో ప్రార్థన చేస్తాను ఈ విషయం జరగాలని, ఇది ఇలా జరగాలని, కానీ నువ్వు అలా చేయడం లేదు అని చెప్పి దేవునికి సలహాలు ఇచ్చేవారు అని ఉన్నారా? అయితే ఉన్నది దేవుడికి అన్నీ తెలుసు. ఆయన మన హృదయ తలంపులు అన్నీ ఎరిగినాడు. మనకి ఏది బెస్టో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన తన సమయంలో తన కాలంలో సమస్తాన్ని సమకూర్చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమించిన వారు, ఆయన సంకల్పంలో పిలువబడినవారు. ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు
అద్భుతాలు చేసి ఫిలిష్తీయుల్లోంచి తీసుకెళ్ళగలడు. అలాగే తన చిత్తం చొప్పున చుట్టూ తిప్పి ఇశ్రాయేలు తీసుకెళ్ళాడు. ఆయనకు తెలిసి ఏం చేయాలి. కాబట్టి మనం ఆయన నమ్ముకోవడం మంచిది. అలాగే మీరు చూస్తే అలా తిప్పి తీసుకెళ్ళిన దేవుడు వాళ్ళ మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. వాళ్ళకి ఎన్నో పాఠాలు నేర్పించాడు. వాళ్ళకి నేను దేవుడిని అని తెలియజేశాడు. అలాగే సర్వ జగత్కి ఇదిగో వీరు నా బిడ్డలు అని తెలియజేసుకున్నాడు. అవును, ఆయన ఏదైనా చేయగలడు. అందుని బట్టి ఆయన నమ్మడం మంచిది. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో 21వ వచనం చూసినప్పుడు, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారికి నడిపించుటకే పగలు వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచువచ్చు. చూసారా, దేవుడు ఇశ్రాయేలుకి పగల మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో తోడుగా నడిచాడండి. ఎందుకని దేవుడు ఎలా చేశాడంటే, మీరు కానీ ఎడారి వాతావరణాలు చూసినప్పుడు, ఎడారి అంటే సాధారణంగా మన హృదయంలో ఉండే తలంపు వేడిగా ఉంటుంది. అవును, ఎడారి చాలా వేడిగా ఉంటుంది. అయితే అది ఉదయకాల సమయం. రాత్రి అయ్యేసరికి అక్కడ ఎముకలు కొరికి అంచెలు ఉంటుంది. ఇసుక్కున్న గుణం వెంటనే వేడెక్కడం, వెంటనే చల్లబడటం. అందుకని దేవుడు పగల మేఘస్తంభమే వారికి చల్లదానాన్ని ఇచ్చాడు. ఎండ వేడికి వారు గురి కాకుండా చూస్తాడు. ఇక రాత్రి చలికి గురి కాకుండా ఆయన అగ్నిస్తంభం అయ్యాడు. ఆ అగ్ని వేడి పుట్టించి వీళ్ళని సురక్షితంగా మంచి వాతావరణం బయటకు తీసుకొచ్చింది. అలాగే దేవుడు అగ్నిస్తంభం మేఘస్తంభంగా మారుతూ ఉన్నప్పుడు వారి మధ్య తన ప్రకాశాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు, నేను మీతో ఉన్నాను అని చెప్పి. ఇదిగో క్రైస్తవునిగా దేవుడు మనకు కూడా ఆ విధంగానే తన సూచన ఇచ్చాడు. అది ఆయన ఆత్మ. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇదే త్రోవ దీనిలో వెళ్ళి అనే చల్లని స్వరం, ఇదే త్రోవ దీనిలో వెళ్ళి అనే మెలనైన స్వరం మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంటాడు. మనం ఆ స్వరానికి లోబడి అడుగుల్లో అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఇదిగో ఆయన ఒక దినాన్ని మన పరమ కాణానికి చేర్చుతాడు. ఏ విధంగా చేస్తే ఇశ్రాయేలు కాణానికి చేరారు ఆ విధంగా. అందుని బట్టి ఆయన వెంబడించడం ఎంతైనా మేలు. గుర్తుపెట్టుకుంటారు కదా, ఇదిగో దేవుడు తాను మనల్కి ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ విధంగా మీరు చేయాలని చెప్తున్నాడు. ఇక రెండవదిగా, దేవుడు మనల్ని నడిపించేటప్పుడు ఒక్కోసారి తన మార్గంలో నడిపిస్తాడు. తన మార్గం ఇరుగ్గా ఉన్నా అది మంచి మార్గం. ఆయన తప్పక మన గమ్యాన్ని చేస్తాడు. ఆయన ప్రణాళిక లోబడి ఉన్న మంచిది. ఇక చివరిగా, ఆయన పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఏ విధంగా అయితే ఇశ్రాయేలు నడిపించాడు, ఆ విధంగానే తన ఆత్మ ద్వారా ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తాడు. అందుని బట్టి ఆయన స్వరానికి లోబడి ఆయనతో నడడం అంతేనా మేలు. అదే విషయం దేవుడు ఈరోజు మనతో మాట్లాడింది. ఈ విషయాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఏదైనా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఉన్నాను. దేవా, నువ్వు మాతో తెలియజేస్తూ దాస్యం నుంచి విడిపించిన మమ్మల్ని దేవా, నిన్ను మేము మొదటగా ఉంచుకోవాలని దేవతను తెలియజేస్తాం. దాని ద్వారా మిమ్మల్ని ఆశీర్దిస్తాను దేవతండి. దాని ద్వారా మాకు కృతజ్ఞత ఉంటుంది దేవతని తెలియజేస్తాం. అటు విధంగా దేవతను ఉంటూ మాకు సహాయం చేయండి. అదేవిధంగా నేతండి, నువ్వు మమ్మల్ని నడిపించే మార్గం దేవతండి మాకు అందరికి ఇప్పుడు తెలియకపోయినా దేవతండి అది మంచిదని నువ్వు మమ్మల్ని నమ్మంటున్నావు. ఆ విధంగా నువ్వు విశ్వాసాన్ని నడిపించు, దాన్ని మాకు చూపించే దేవతని బట్టి నీకు ఉంది. నీకు చివరిగా నేతండి మమ్మల్ని నడిపించేటప్పుడు నువ్వు మా మేలు కోరేవాడు దేవతండి. మాకు ఎప్పుడు దేవతండి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం తోడన్నట్టు ఇప్పుడు నువ్వు మాతో ఉన్నావు దేవతండి. ఇమానుయేలు దేవా, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని తెలియజేసినట్లుగా దేవతండి నువ్వు మాతో ఉన్నావని తెలియజేస్తున్నావు. నీకు ఉంది దేవి మాటలు మా హృదయం 30 60 100 ఫలింపచేయండి. నా ప్రభును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.